నిన్నటి రోజు చల్లా హరిశంకర్ గారు నగర అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టి పున్నం ప్రభాకర్ గారు 15 నెలల్లో ఏం చేసినారని అడిగినందుకు నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీ రెండు దోపిడి దొంగలే. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రజలను మోసం చేసుకుంటూనే కాలం వెళ్ళదీసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కనుసంధానంలోనే తెలంగాణ రాష్ట్రం అధికారం కొనసాగించింది. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రజలు మోసం చేసుకుంటూ రాష్ట్రాన్ని దోచుకుంటూ కొనసాగించారు. కరీంనగర్ బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ మతిసీమితం లేదని నేను అంటున్నాను. రాష్ట్రం రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పున్నం ప్రభాకర్ గారిని విమర్శించే స్థాయి చల్లా హరిశంకర్ గారికి లేదు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో అవినీతి జరిగిందని చల్లా హరిశంకర్ గారు ఒప్పుకున్నట్టే. కాంట్రాక్టుల దగ్గర కమిషన్లు తీసుకొని భవనాలు ఇంటి నిర్మాణాలు చేసినారని ఒప్పుకున్నట్టే. స్మార్ట్ సిటీ పేరుతో అభివృద్ధి ముసుగులో కరీంనగర్ను అవినీతి కరీంనగర్గా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వందే. ఈరోజు మంత్రి పున్నం ప్రభాకర్ గారి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. పుట్టిన గడ్డ అయిన కరీంనగర్కి లా కళాశాల 70 ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురావడం జరిగింది. మెడికల్ కాలేజీల కోసం ఆమరణ దీక్ష చేయడం జరిగింది. ఆ ఘనత పున్నం ప్రభాకర్ గారికే దక్కుతుంది. ఇది తెలియదా? ఈ విషయం చల్లా హరిశంకర్ గారికి కనబడం లేదా? 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉండి మీ నాయకుడు మాజీ మంత్రి గంగుల కమలాకర్ గారు కరీంనగర్కి ఏమి చేసినారు? బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల మోసం చేసింది. ఫీజు పేమెంట్ బకాయిలు కూడా మీరు పూర్తి చేయలేకపోయినారు. నిరుద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 3000 రూపాయలు వృత్తి ఇస్తా అని హామీ ఇచ్చి రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు. అందుకోసమే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడగొట్టినారు. అభివృద్ధి పేరుతో నీళ్లు నిధులు నియామకాలు అభివృద్ధి అంటేనే నీళ్లు నిధులు నియామకాలు కనీసం ఇవి కూడా మీరు చేయలేకపోయినారు. మీరు పేదవాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చినట్టయితే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న పథకాలు వాళ్ళకి అర్హులకు కూడా అందలేకపోతున్నది. ఇది మీరు చేసిన ఘనత. పేద ప్రజలకు కూడా మీరు పట్టించుకోలేదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డు జారీ ప్రక్రియ కొనసాగుతుంది. బీజేపీ పార్టీ మా కాంగ్రెస్ ప్రభుత్వం 0 కరెంట్ బిల్లు, 500 గ్యాస్ సిలిండరు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుంది. అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం. ప్రజలకు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బ్యారెల్ రేటు పెరగకపోయినా పెట్రోల్ రేటు మరియు డీజిల్ రేటు పెంచడం అనేది జరిగింది. మరియు 10 సంవత్సరాలు 50 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరంలోనే మీరు అప్పులను ఎంతో స్థాయిలో చేసినారు. కానీ సంవత్సరంలోనే మీరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన హామీ ఇచ్చినారు నిరుద్యోగులకు. అది నెరవేర్చలేదు. కాలాధనం తీసుకొస్తా అని మీరు అధికారంలోకి వచ్చినారు. కానీ కాలాధనం కూడా మీరు తీసుకురాలేదు. ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు మీరు ఇస్తా అని ఇచ్చిన హామీ కూడా మీరు ఇవ్వలేదు. అందుకోసమే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు దోపిడి దొంగలని దీనికి నిదర్శనమని నేను చెప్తున్నాను. యూత్ కాంగ్రెస్ మొహమ్మద్ అజీం ప్రధాన కార్యదర్శి.